నమస్తే బాయ్. నమస్తే బాయ్. వాళ్ళకి తెలుసు రాయన్, వాళ్ళకి తెలుసు రాయన్. రాయన్ లుక్ అంట. అది నేను ఏమంటున్నా అంటే కొంచెం నెత్తికి ఏదో గజ్జైన్లా అంట, నెత్తికి ఏదో గజ్జైన్లా అంట. అని సుత్తమని ఆశతో బ్రతుకుతున్నా నేను గల్ఫోన్ని. ఇంటికి పోతామని అమ్మాయి అని చూస్తామని. ఈ ఐడియా ఇచ్చింది బాబీ, ఈ ఐడియా ఇచ్చింది బాబీ. ఫోన్ నంబర్ జయంత్ అన్నది, ఫోన్ నంబర్ జయంత్ అన్నది. బ్రో ఎవరు మీరు, ఎవరు మీరు? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు వ్లాగర్ మనీష్. సో ఈరోజు వచ్చే వీడియో ఏంటంటే నేను లాస్ట్ వీడియోలో చెప్పినాను కదా, శ్రవణ్ అన్న ఒక సాంగ్ పాడుతున్న గల్ఫ్ బేస్డ్. సో మీకు దాంట్లో సాంగ్ పెట్టలేదు క్లిప్. దీంట్లో మీకు చూపిస్తాను, అన్న పాడేది మొత్తం A to Z మీకు చూపిస్తాను. ప్రజెంట్ వినిపిస్తుందా? అన్న సాంగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు, వెళ్ళి చూపిస్తాను. చలో చూడండి ఫ్రెండ్స్, మెల్లగా అన్న ప్రాక్టీస్ చేస్తుండ. అన్నాక న్యూ హెయిర్ స్టైల్. అన్న నమస్తే. నమస్తే బాయ్. నమస్తే బాయ్. ఆ హెయిర్ స్టైల్ ఎందుకు అట్లా కొత్తది? నేను చంపలేదు సార్, నేను చంపలేదు అని అంటున్నా, అయినా మీరు చంపినా అంటున్నారు. ఒకవేళ నేను చంపేసి ఉంటే మిమ్మల్ని చంపడం పెద్ద పని కాదు. ఇప్పుడు ఇవన్నీ కాదు, నేను హెయిర్ స్టైల్ గురించి అడిగిన, డైలాగ్ చెప్పమంటలేను. వాళ్ళకి తెలుసు రాయన్, వాళ్ళకి తెలుసు రాయన్. రాయన్ లుక్ అంట. అది నేను ఏమంటున్నా అంటే కొంచెం నెత్తికి ఏదో గజ్జైన్లా అంట, నెత్తికి ఏదో గజ్జైన్లా అంట. గీక్కున్నా అంటుండు అన్న. నువ్వు అదే చెప్పినావు అన్న నాకు. మాట్లా చెప్పినా. సో ఫ్రెండ్స్, అది రాయన్ హెయిర్ స్టైల్ అంట. ఇప్పుడు ఇప్పుడు ఇవన్నీ కదా అన్న, సాంగ్ ప్రాక్టీస్ చేస్తున్నా అన్న. ఒకసారి పాడి వినిపి. కూటి కోసం కోటి విద్యలు చూడరావో దేవుడా. మళ్ళీ వాడు, మళ్ళీ వాడు. ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్ ఉన్నావు? పాడనా? కూటి కోసం కోటి విద్యలు చూడరావో దేవుడా. ఇల్లు నిడిసి పల్లె దాటి పోయిన నేను దేశము అమ్మయ్య ప్రేమ నోచుకొని బ్రతుకులే మావి. కళ్ళు మూసి కలలు కంటం ఇంటికాడే మేమున్నట్లు ఇంటికి పోతామని అమ్మాయి అని సుత్తమని ఆశతో బ్రతుకుతున్నా నేను గల్ఫోన్ని. ఇంటికి పోతామని అమ్మాయి అని మాత్రం సూపర్ ఉంది. మీకు ఇంకా రికార్డింగ్ అప్పుడు తెలుస్తుంది సాంగ్ ఎట్లుంటుంది అని. చాలా మంచిగా ఉంది. డెడికేటింగ్ టు గల్ఫ్ అంటే నేను చాలా మెసేజ్ చదివిన, అన్న మా కోసం పాడండి ఒకటి అంటే. నేను పాడండి అన్నప్పుడు నేను ఇన్స్టాలో మళ్ళీ పెట్టిన ఒక వీడియో, గల్ఫ్ వాళ్ళ కోసం ఒక సాంగ్ పాడుతున్నా, మీ కష్టాలు ఏమైనా ఉంటే పెట్టండి అని. చాలామంది ధైర్యం చేయలేక పెట్టని వాళ్ళు ఇన్బాక్స్లోకి వచ్చి మెసేజ్ చేసినారు. సర్లే పోనీలు ఎవరికి తెలిసింది అనుకునేటోళ్ళు కామెంట్ బాక్స్లోనే పెట్టినారు. మస్తు బాధ అనిపించింది. వీళ్ళకి ఏదైనా ఒక సాంగ్ డెడికేట్ చేయాలి. సో ఈ ఐడియా ఇచ్చింది బాబీ, ఈ ఐడియా ఇచ్చింది బాబీ. వాళ్ళు ఇట్లా కామెంట్ బాబీ నువ్వు ఖచ్చితంగా ఇట్లాంటి పాడాలి ఒకటే అని చెప్పేసి బాబీ ఇచ్చింది. సో అందుకు వెయిటింగ్. జయంతన్ వస్తుండు, జయంతన్న గురించి వెయిటింగ్. జయంతన్న బయటకు పోయినంట. సో అన్న ఈ గ్యాప్ లో ప్రాక్టీస్ ఒకసారి చేసుకుంటాడు. వాడరా, ఒకసారి వాడరా మన ఇష్టం అది. అన్న కూటి కోసం కోటి విద్యలు చూడరావో దేవుడు. కూటి కోసం కోటి విద్యలు చూడరావో దేవుడా. కూటి కోసం కోటి విద్యలు చూడరా ఓ దేవుడా, చూడరా ఓ దేవుడా. ఇల్లు నిడిచి పల్లె దాటిపోయానా పాడుతున్నా. ఓకే ఓకే. సో ఫ్రెండ్స్, ఇగో అందుకే నేను నాకు వచ్చింది అంతంత
నేను లాస్ట్ బ్లాగ్లో చెప్పిన ఏమని మీరు నేను వాడితే మీకు ఫిట్స్ వస్తుందని చెప్పిన, అందుకే నేను సాంగ్స్ వాడాను. పడిపోయింటారు తాళాలు పట్టుకున్నా. సో అది సంగతి. అన్న రికార్డింగ్ స్టూడియోలో పాడింది కూడా నేను చూపిస్తాను విత్ మ్యూజిక్. సో బ్లాగ్ మొత్తం చూసేయండి. చలో మీకు ఒక అద్భుతం చూపిస్తా. ఒక మనిషిని ఎప్పుడైనా చూసినావా? హెయిర్ స్టైల్ ఎట్లనే? ఆహా, ఆ హెయిర్ స్టైల్ దేని గురించి అడిగానా ఫస్ట్? నేను చంపలేదు ఎవరిని, అయినా నేను చంపానని నువ్వు అనుకుంటే నువ్వు చంపడం పెద్ద విషయం ఏంటంటే అది డైలాగ్ చెప్తుంది కానీ నెత్తి మీద గజ్జైందంటనా, మీద గజ్జైందంటనా. రాయన్ హెయిర్ స్టైల్ ధనుష్. అన్న రాయన్ సినిమా చూడలేడు. అయ్యా అన్న ఇలాంటి అన్న రిలీజ్ అయిందంట. ఆల్రెడీ మేము చూసి కూడా వచ్చినాం అన్న, అందుకనే హెయిర్ స్టైల్ అది. ఆల్ సెట్ రికార్డింగ్. ఇగో అన్న రెడీ ఉండు రికార్డింగ్కి. ఏమైందన్న అట్లా తిరిగినావు? రికార్డింగ్కి రెడీ ఉన్నావా? యోగి ఫోన్ నంబర్ రజయంత్ యోగి కాదురా, గజని. ఇప్పుడు అన్న రెడీ ఉన్నాడు పాట పాడడానికి. మనిషి నంబర్ రైడా అన్న ఏమైతుందన్నా? సో ఇప్పుడు అన్న పాడేది చూపిస్తాను. అన్న ఏమంటావు? బ్రో ఎవరు మీరు? అన్న ఎందుకు అన్న? సేమ్ గజని హెయిర్ స్టైల్. పాడదాం, బాగుంటుంది. నువ్వు అడుగురా నన్ను, ఏందన్నా ఈ గుండు అని అడుగు. అన్న ఏందన్నా ఈ గుండు స్టైల్? సరే. అరే ధనుష్ అట్నే చెప్తాడన్న. సో మీరు ఆ సినిమా చూసుంటే పక్క హెయిర్ స్టైల్ ఇట్లానే ఉంటుంది. వాళ్ళ చెల్లి అడుగుతుంది. నేను చూసినప్పటి నుంచి ఎప్పుడు నువ్వు ఇదే జుట్టు పెంచుకోవచ్చు కదా నువ్వు అని అడుగుతుంది. వాడు స్టైల్ మావాడు కూడా సేమ్ అట్లానే ఉందా హెయిర్ స్టైల్? చెప్పండి, కమెంట్ చేయండి. అట్లుందా? బిత్తిరి సంతిలా ఉందా? సో అది సంగతి. మీకు సాంగ్ వాడినప్పుడు నేను చూపిస్తాను. చలో లెట్స్ సీ ద వీడియో. రికార్డింగ్ స్టార్టెడ్. బ్రతుకుతున్నా నేను గల్ఫోని, ఇంటికి పోతామని అమ్మాయి అని చూస్తామని, ఆశతో బ్రతుకుతున్నా నేను గల్ఫోని. సూపర్ ఫెంటాస్టిక్. థ్యాంక్స్ బ్రో. కలలు కంటాం ఇంటికాడే మేమున్నట్లు, ఇంటికి పోతామని అమ్మాయి అని చూస్తామని, ఆశతో బ్రతుకుతున్నా నేను గల్ఫోని. అట్లా పా నుంచి సా తీసుకో అన్న. సాలికి లేని పా నుంచి సా అంటాడు, సా నుంచి పా అంటాడు. అన్న ఏం అర్థమైతలే. తెలియని అడవి బతుకులు అద్భుతంగా ఏది జరగదు, కష్టమైన ఇక్కడ ఉంటూ పైస కోసం ఒకటే పరుగులు, ఉన్నావంటే కళ్ళ నిండా నీళ్ళు ఖాయం, తప్పక జీవిస్తున్నాము ఈ జీవితం. ఇట్లా సింగిల్ కార్డులే ఫోన్ లేదు కదా అది. ఇప్పుడు నువ్వు నాకు పంపిస్తావా? నేను పెట్టేస్తా. అన్న ఏం కావాలన్నా? ఏమంటున్నావు? అది అన్న ఇలా అన్నాడు కావాలంట అంట. సో భయ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ఆ సాంగ్ అంట. సపోర్ట్ చేస్తలేడు, బిజీ ఉండు. ఇదేనా?
నచ్చుతుంది అనుకుంటున్నా. డెడికేటింగ్ టు ఎవ్రీ గల్ఫ్లో ఉన్న ప్రతి ఒక్కరికి అంకితం చేస్తున్న ఈ పాట. థ్యాంక్ యూ సో మచ్.